హాయ్ గైస్, మనం ఈరోజు కలర్ఫుల్గా వెడ్డింగ్ ఫ్లెక్సీ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో మనం ఈరోజు తెలుసుకుందాం. ఏ విధంగా కలర్ఫుల్గా మంచిగా అట్రాక్టింగ్ బ్యాక్గ్రౌండ్తో ఏ విధంగా మొత్తం ఈ బ్యాక్గ్రౌండ్ అంతా నేనే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనం క్రియేట్ చేసి ఏ విధంగా అనేది మనం వెడ్డింగ్ బ్యానర్ని లేదా ఫ్లెక్సీ అంటారు కదా, దాన్ని మనం ఇది 6x4 ఫీట్ సైజుది. దీన్ని మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. ఇది నేను కొరల్ డ్రా అనే సాఫ్ట్వేర్లో నేను ఉపయోగించాను. అందులో నుంచి మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా ఏం చేస్తారంటే మీరు మీ కొరల్ డ్రా అనే సాఫ్ట్వేర్ను ఓపెన్ చేసుకోండి. నేనైతే ఓపెన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నేను ఇది ప్రీవియస్గా చేసుకున్నది మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. మీరు ఫస్ట్ టైం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ నేను సైజ్ వచ్చేసి ఇక్కడ మిల్లీమీటర్స్ ఉంది కదా, ఇక్కడ నేను ఫీట్లో పెట్టేసుకొని విడ్త్ 6 హైట్ 4 పెట్టేసుకొని ఓకే మీద క్లిక్ చేస్తే మీకు ఒకటి ఈ విధంగా మీకు క్రియేట్ కావడం జరుగుతుంది. నేనేం చేసాను అంటే ఈ ట్రయాంగిల్ ఉంది కదా, దీని మీద డబుల్ క్లిక్ అనేది చేస్తే ఈ సైజులో మనకు ఒక ట్రయాంగిల్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని నేను స్ట్రోక్ అండ్ ఫిల్ తీసేస్తే మీకు ఈ ట్రయాంగిల్ అనేది విజిబుల్ అనేది కాదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి గ్రేడియంట్ అనేది ఇద్దాం. నేనైతే గ్రేడియంట్ అనేది ఇస్తున్నా. ఈ విధంగా చేసేసుకొని కొంచెం మధ్యలో ఈ విధంగా చేసేసుకొని నేను ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఇస్తున్నా. ఈ సైడ్ వచ్చేసి కొంచెం ఎల్లో ఇస్తున్నా. ఈ విధంగా ఇచ్చేసుకొని ఓకే, నాకైతే బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసినాం కదా, ఆ తర్వాత మండాలా ఉంటుంది కదా డిజైన్, దాన్ని నేను యూజ్ చేయడం జరిగింది. నేను ఇప్పుడు ఈ డిజైన్లో ఇప్పుడు మండాలా అనేది నేను ఇంపుట్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇంపుట్ చేసుకోండి. అదైతే మండాలా ఇక్కడ ఉంది, నేను దీన్ని ఇంపుట్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా మనకు వస్తుంది. వచ్చిన తర్వాత కొంచెం నేను పెద్దగా అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ట్రాన్స్పరెంట్ లెక్కలో ఒక టూల్ ఉంది కదా, ట్రాన్స్పరెంట్ టూల్, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. నేను ఒక 90 ఓకే మీద క్లిక్ చేస్తున్నా. చూడండి మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. 95 ఇస్తున్నా. 95 పర్ఫెక్ట్ ఉంటుంది. నేనేం చేస్తున్నా అంటే దీన్ని నేను కాపీస్ అనేది చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను. మీరు కూడా ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకున్న తర్వాత నేను మరొకటి ఈ విధంగా ఇది ఉంది కదా మనకు గుడి, ఈ గుడి అనేది నేను ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది చేసుకుంటున్నాను. ఈ విధంగా నేను ఈ సైజ్ ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని ట్రాన్స్పరెన్సీ వచ్చేసి నేను మల్టిపుల్ స్క్రీన్ కూడా సాఫ్ట్ లైట్ చేసేసి ఆ తర్వాత మనకు మరొకటి ఉంది